రథసప్తమి ఏదైతే ఉందో దాని గురించి ఏర్పాట్ల గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను మీ ద్వారా భక్తులకి అందజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. జనవరి 25వ తారీఖున రథసప్తమి పర్వదినం సందర్భంగా 7 వాహనాలపై స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తారు. భక్తులకి దర్శనం కూడా ఇస్తారు. సూర్యప్రభ వాహనం ఉదయం 5:30 నుండి 8 గంటల వరకు, చిన్నశేష వాహనం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, గరుడ వాహనం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, హనుమంత వాహనం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, చక్ర స్నానం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, కల్పవృక్ష వాహనం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు, సర్వభూపాల వాహనం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు, చంద్రప్రభ వాహనం రాత్రి 8 నుండి 9 గంటల వరకు. ఈ విధమైనటువంటి ఈ కార్యక్రమం 25వ తారీఖు నాడు ఉదయం నుంచి రాత్రి వరకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతం చేసినట్లుగానే ఈ రథసప్తమి వేడుకలను కూడా అంగరంగ వైభవంగా నిర్వర్తించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం, అట్లాగే జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం వీళ్ళందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తూ ఉంది. గతంలో లాగానే శ్రీవారి ఆలయం భక్తులకు రద్దీని దృష్టిలో ఉంచుకొని సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేందుకు జనవరి 25న శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ఈ ప్రివిలేజ్ అండ్ ప్రోటోకాల్ మినహా మిగిలిన సేవలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఎక్కువ మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో తిరుపతిలో జనవరి 24 నుండి 26వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లను రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా రథసప్తమ రోజు భక్తులకు పంపిణీ చేసేందుకు 14 రకాల మెనూ తయారు చేయడం జరిగింది. గ్యాలరీలో భక్తులందరికీ 52 ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఉదయం నుండి రాత్రి వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు భక్తులకు అందజేయడం జరుగుతుంది. వివిధ విభాగాలతో పాటు మాడవీధుల్లో భక్తులకు అన్న ప్రసాదాలు, పానీయాలు పంపిణీ చేసేందుకు దాదాపు 3700 మంది శ్రీవారి సేవకులను వారి సేవలను వినియోగించుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. అదేవిధంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ 1260 మంది పోలీసులు, 1200 మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. భద్రతకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ని అనుసరిస్తున్నాం. టిటిడి భద్రతా విభాగం జిల్లా పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకొని భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దానికి కావలసినటువంటి ఏమైతే కావాలో దాన్ని కూడా మొత్తం సమకూర్చుకోవటం జరుగుతూ ఉంది. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా అంటే మైక్రో ద్వారా అక్కడ ఉన్నటువంటి భక్తులకి ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ ఉంటాం. భక్తులందరూ కూడా అధికారులు ఇచ్చే సలహాలను పాటించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాల్సిందిగా భక్తులందరినీ కోరుతున్నాం. గత సంవత్సరం చూస్తే 1000 ట్రిప్పులు బస్సులు నడపగా ఈ సంవత్సరం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 2300 ట్రిప్పులకు నడిపేందుకు చర్యలు మన అధికార యంత్రాంగం తీసుకుంటున్నారు. అదేవిధంగా గతంలో లాగానే సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో శ్రీవారి వాహన సేవలు ఎదురుగా ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాహన సేవల ముందు 56 రకాల నృత్య ప్రదర్శనలు ఇవన్నీ కూడా మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా 1000 మంది కళాకారులతో ప్రదర్శన ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం మామూలుగానే వాళ్ళకి కావాల్సినటువంటి శానిటరీ ఏదైతే ఉందో పారిశుద్ధ్యం, అదేవిధంగా గ్యాలరీలో ఏమైనా వ్యర్థాలు ఉంటే అది వెంటనే తొలగించేందుకు కూడా ఒక 590 మంది సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని
పరిసర ప్రాంతాలంతా కూడా శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా భక్తులకు అత్యవసర సేవలు అందించేందుకు వీలుగా వైద్య సిబ్బంది, మందులు, అంబులెన్స్లు, వాహనాలు సిద్ధంగా ఉంచడం జరుగుతుంది. రథసప్తమి సందర్భంగా టీటీడీ కల్పించిన సదుపాయాలను వినియోగించుకుని భక్తులందరూ సంయమనంతో వాహన సేవలను వీక్షించి స్వామివారి కృపా కటాక్షాలను పాత్రులవ్వాలని ఈ సందర్భంగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తుల కోసం ఎప్పటికప్పుడు ఎస్వీబీసీ ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి రాలేని వాళ్ళు అందరూ టీవీల్లో వీక్షించాలని, శ్రీవారి మన్నలు పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా యావత్ భక్తులందరికీ కూడా టీటీడీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది.